విశాఖ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇచ్చిన తీర్పు ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తమ అభిప్రాయం తెలియజేసి వినతిపత్రం అందజేశామని విశాఖ భీమసేన వ్యవస్థాప అధ్యక్షుడు రవి సిద్ధార్థ తెలిపారు. భారతదేశంలో చిన్న కులాల మధ్య విభేదాలు ఉంటున్నాయని, ఆధిపత్య కులాల మధ్య ఐక్యత ఉంటుందని, చిన్న కులాలు వారు కోరుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా కులాల ఐక్యత పెరిగిందని, మరలా ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో 2024-25 సంవత్సరంలో కులగణన చేపట్టాలని అన్నారు. రిజర్వేషన్లపై ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి శాస్త్రీయ సమగ్రమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. భారతదేశంలో అంతర్గత కులాలు, చిన్న కులాలు, దిగువ కులాల మధ్య ఎప్పుడు కూడా విభేదం ఉండడమే ఈ దేశం యొక్క స్ట్రాటజీ. ఆధిపత్య కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు అన్ని వనరుల్లో వాళ్ళ చేతిలో ఉండడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళు ఐక్యంగా ఉంటారు. కింద ఉన్నటువంటి కులాలు వాళ్ళు కొట్టుకు తెస్తూ ఉంటారు. అది అనాదిగా జరుగుతుంది. అదే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దిగువ కులాలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేరు మీద ఐక్యంగా ముందుకు సాగే ఈ క్రమంలో వాళ్ళ అభివృద్ధి పదం కనిపిస్తున్నటువంటి ఈ సమయాల్లో గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కింద ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ అనేటువంటి నినాదంతో ఒక కమ్యూనిటీ రావడం, అది మళ్ళీ వాళ్ళ అనైక్యతకు దారితీసింది. అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో 1994 సంవత్సరంలో ఒక అశాస్త్రీయంగా ఇంప్లిమెంట్ అయింది. అది అశాస్త్రీయంగా జరిగిందని గౌరవ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా, తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. అక్కడితో మళ్ళీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. మళ్ళీ మొదలుకొచ్చింది. గౌరవ సుప్రీంకోర్టు ఏమందంటే, పార్లమెంటు ఏదైనా కులాన్ని చేర్చుకోవడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు, కానీ రాష్ట్రాలు వాటి అభిష్టం మేరకు ఆ కులాల మధ్య సరైనటువంటి అభివృద్ధి లేకపోతే ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చేసుకోవచ్చు అనే క్రమంలో ఏం చెప్పిందంటే, చేసుకునే ముందు మీరు ఎప్పుడో పాత లెక్కలు పట్టుకొని చేయడానికి వీలు లేదు, లేటెస్ట్ కులగణన జరిపి ఆ తర్వాత అక్కడ ఆర్థిక, సామాజిక, విద్యాపరమైనటువంటి విషయాల మీద పూర్తి రీసెర్చ్ జరిపిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి కులాలకి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు, కానీ దానికన్నా ముందు కులగణన జరపాలని చెప్పింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే, సమస్య ఇక్కడే పుట్టింది కాబట్టి క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అనే అంశం మీద ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా వారికి కమిషన్ వేసింది. ఇది 3 రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. రవి సిద్ధార్థ వ్యవస్థాపక అధ్యక్షులు.